హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్లిస్ట్ మూవీ టైం. కొత్త వర్షం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోని పూర్తిగా చూసేయండి. ఇందాకే హరిహర వీరమల్లు మూవీ చూడడం జరిగింది. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. అసలు మూవీలో ఏం బాగుంది అంటే నాకు తెలిసి మాట్లాడుకోవడానికి ఏది ఉండదు ఎక్సెప్ట్ ఆ మ్యూజిక్ తప్పించి. అది పిరాని గారి వల్లనే. అది కూడా మ్యూజిక్ తప్పించి మూవీలో అసలు ఏముండదు. కంప్లీట్ అసలు చూడకపోతే వన్ టైం కూడా వాచబుల్ కాదు. నాకు తెలిసి ఓటీటీలో కూడా చూడలేము. అంత వర్స్ట్గా ఉంది మూవీ. బేసికల్లీ మూవీ స్టోరీ పరంగా నాకైతే పర్లేదు అనిపించింది. నా స్టోరీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ కంపేర్ టు సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా ఎలా ఉంటుంది అంటే మొత్తం కంప్లీట్లీ అది భజన ఉంటుంది. లైక్ ఆ డైలాగ్స్ లైక్ ఏదో కొంచెం పొలిటికల్ రిలేటెడ్ లాగా అనిపిస్తాయి కొన్ని డైలాగ్స్. అవి చాలా మూవీస్ నుంచి అలాగే వస్తూనే ఉంది. అది నాకు తెలిసి అది అట్లీస్ట్ నెక్స్ట్ రాబోయే సినిమాలను ఆపేయాలి. అది చాలా వరస్ట్ ఉంటుంది. చూడబుద్ధి కాదు. ప్రతి మూవీలో అలాగే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో స్టోరీ స్లోగా బిల్డ్ చేస్తూ వెళ్తాడు. ఆ తర్వాత లైక్ ఇంటర్వెల్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. అదైతే అసలు టూ మచ్ వరస్ట్ అనిపిస్తుంది ఆ ఫైటింగ్ సీన్. ఎందుకంటే ఆ సీజీఐ వర్క్స్ కానీ ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కానీ అంత పెద్ద ఏం ఎక్కువ అసలు ఓకే ఏదో చేస్తున్నట్టు ఉంటుంది ఆ ఫైటింగ్ సీన్ కూడా. అసలు నాకైతే అస్సలు నచ్చలేదు అది. మళ్ళీ ఆ ఫైటింగ్ అయిపోయినాక అదొక ట్విస్ట్, మళ్ళీ బయట దాన్ని ట్విస్ట్ అనడం అదైతే హౌలీ ఉంది. ఆ ట్విస్ట్ కూడా అది చాలా హౌలీ అనిపించింది. అది ఆ ట్విస్ట్ కూడా వీడు చూస్తే లైక్ మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇంకోటి వచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ పాప గారి క్యారెక్టర్. ఇంకా ఆ హీరోయిన్తో చూడలేము మూవీ మొత్తంలో కంప్లీట్గా. ఆ మేకప్ అది సంథింగ్ ఏదో సెట్ కాలేదు. ఆ మేకప్, ఆ డ్రెస్సింగ్ అస్సలు సెట్ కాలేదు తనకి. నాకైతే అసలు చాలా వరస్ట్ అనిపించింది ఎంటైర్ మూవీలో. పెద్దగా స్కోప్ కూడా లేదనుకోండి మూవీలో. బట్ ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి మూవీ ప్లాట్ మొత్తం లైక్ అప్పట్లో ముస్లిమ్స్ అంతా ముస్లిమ్స్ అంతా రూల్ చేస్తుంటారు కదా ఇండియా. ఆ మూవీ ప్లాట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వీళ్ళు హీరో వాళ్ళు ఒక చోటు ఐ మీన్ నార్త్ సౌత్ నుంచి నార్త్కి వెళ్తారు. ఒక ఒక యుద్ధం కోసం లేకపోతే ఏదో తెచ్చుకోవడానికి అలా ఉంటుంది ఒక సీక్వెన్స్. అక్కడైతే ఆ వెళ్ళే సీక్వెన్స్ అయితే అప్పట్లో గుర్రాల్లో వెళ్తుంటారు కదా. అసలు ఆ సీజీఐ చూస్తే సెకండ్ హాఫ్ అంతా ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు తెలిసి ఏదైనా అమీర్పేటలో షాపులలో పెట్టుకుంటారు కదా, ఇక్కడ సీజీఐ చేస్తాం, ఇక్కడ ఎడిటింగ్ చేస్తామని వాళ్ళకి ఇచ్చిన చాలా బాగా చేస్తారు కంపేర్ టు ఈ సీజీఐతో పోలిస్తే. అసలు చూడలేదు ఆ సీజీఐని. ఇంకా ఆ సీక్వెన్స్ ఉంటుంది వెళ్ళేటప్పుడు ఆ కొండలు పడిపోవడం. అదైతే ఇంకా క్రింజ్. అది ఇంకా వర్డ్స్ కూడా ఉండదు అని చెప్పడానికి ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి చెప్పండి అండి, ఒక్కటే లేపుడు ఉంటుంది, ఒక్కటే భజన ఉంటుంది. లైక్ ఆ భజన ఎలా అనిపిస్తుంది అంటే మీకు అది ఎక్కడో పొలిటికల్ డైలాగ్స్ మనం టచ్ అయినట్టుంటుంది. అది చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. 1-2 సినిమాలకి అయితే పర్లేదు బాగానే ఉంటుంది, కానీ ప్రతి సినిమాకి అలాగే రుద్దితే మాత్రం అది అస్సలు వర్కౌట్ కాదు. నాకైతే చిరాకేసింది చాలా. ఇంకోటి నేను చెప్పాను కదా వాళ్ళు సౌత్ నుంచి నార్త్కి వెళ్తుంటారని. వాళ్ళు అది ఢిల్లీకి వెళ్తున్నట్టుంటుంది, ఏదో హిమాలయాస్కి వెళ్తున్నట్టు ఉంటుంది. ఆ రేంజ్ అనేది నాకు తెలిసి వాళ్ళు అప్పట్లో అన్ని కొండలు ఉంటాయో ఉండవు మరి. ఆ కొండలనే పోతా అంటారు కంప్లీట్గా వాళ్ళు. అదైతే ఆ సీజీఐ చూస్తే అసలు థియేటర్లో అయితే నవ్వుతున్నారు టూ మచ్. నాకైతే నవ్వలేదు కూడా అర్థం లేదు, అంత వస్తుంది. మన హీరో గారు అయితే 7th సెన్స్లో వాడు డాన్లీ అని ఒకటి ఉంటాడు కదా, వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో వాడు మనుషుల్ని మ్యానిపులేట్ చేస్తా అంటే మన హీరో గారు ఇక్కడ జంతువుల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఒకసారి పులిని, ఒకసారి నక్కల్ని. అదైతే ఇంకా అసలు ఏం చెప్పలేము. మళ్ళీ దాని తర్వాత దాని జస్టిఫికేషన్ ఉంటుంది, కామెడీగా పెట్టినారు అది. అసలు ఆ సీన్ల గురించి మాట్లాడకూడదు, ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ కూడా ఏముండదు. బట్ కంపేరిటివ్ ఇప్పుడు మనం మొత్తం మూవీ చూస్తే సెకండ్ హాఫ్ బాగుందా ఫస్ట్ హాఫ్ బాగుందా అని జనరల్గా మాట్లాడుకుంటే ఎట్లుంటుంది. సెకండ్ హాఫ్ వరస్ట్ ఉంటే దానికంటే ఫస్ట్ హాఫ్ బెటర్ అన్నట్టు. అలా అని చెప్పి సినిమా అదే ఫస్ట్ హాఫ్ బెటర్ అన్నట్టు కాదు. లైక్ సినిమానే వరస్ట్ బేసిక్గా. ఇంకో సీజీ అయితే ఆ వాడకం ఎలా ఉంటుందంటే లైక్ ఏదో ఒక వర్షం రావడం కోసం కొంతమంది ఆ ఋషులు వీళ్ళంతా కలిసి అది యజ్ఞమో ఏదో చేస్తూ ఉంటారు, అది పూజ చేస్తూ ఉంటారు. అక్కడైతే ఐ మీన్ ఆఫ్టర్ దట్ వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు పైనుంచి ఒక డ్రాప్ పడేట్లు చూపిస్తారు. మీరు చాలా సినిమాలు చూసింటారు. కరుణించిన ఆకాశం అలా త్రీ డ్రాప్స్ పడుతుంది కదా. అలా ఒక డ్రాప్ పడతా అంటే ఆ
ఒక డ్రాప్ పడుతుంటే ఆ డ్రాప్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టింటారు సీజీ. అదైతే నేను ఇంకా ఏం చెప్పలేను అసలు. ఆ థాట్ ఎలా వచ్చిందో, ఆ ఎడిటర్ ఎవడు, ఆ సీజీ చేయడానికి, ఆ గ్రాఫిక్స్ అక్కడ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చిందో, అదైతే టూ మచ్ అనిపించింది నాకు. అసలు అంతా హోల్ థియేటర్ నవ్వినారు ఆ సీన్కి అయితే సీరియస్గా. ఇంకో సీన్లో నాకు బాగా వచ్చింది ఏంటంటే, వీళ్ళు లైక్ ఇప్పుడు హీరో వాళ్ళంతా ఒక 7-8 తీసుకొని ఢిల్లీకి వెళ్తా అంటారు. ఢిల్లీ ఒక హీరో వాళ్ళంతా ఒక 7-8 మెంబర్స్ కలిసి ఢిల్లీకి వెళ్తుంటారు. ఆ ఢిల్లీకి వెళ్ళేది కదా. ఢిల్లీకి వెళ్ళే ముందు నీకు ఎవరెవరు కావాలని హీరోని అడుగుతారు. హీరో వాళ్ళని తెలిసిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఢిల్లీ దగ్గరికి పోయిన తర్వాత, నాకు మీ ప్రాణాలని పణంగా పెట్టాలని లేదు, మీరు ఇక్కడ నేను పోతా అని అంటాడు. అలాంటప్పుడు ఎందుకు దొరికొచ్చినావు, నువ్వు ఎందుకు ఇక్కడ ఆపుతున్నావు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ వాళ్ళే ఆపుతా అంటారు దాన్ని. అదైతే నాకు అసలు ఎక్కలేదు. మళ్ళీ దాని జస్టిఫికేషన్కి మళ్ళీ హీరోని లేపాలి ఆడ. అది ఆ లేపడం కూడా ఎట్లుంటుంది ఇంకా తెలిసిందే మీకు. ఆ డైలాగ్స్కి దానికి అసలు ఎంతసేపు రా బాబు అనే. ఇంకా నెక్స్ట్ క్లైమాక్స్. అంటే వాళ్ళే చెప్తున్నారు కదా క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారి మొత్తం లాస్ట్ 20 minutes పవన్ కళ్యాణ్ గారి డిజైన్ చేసిన అని. ఆ క్లైమాక్స్ అయితే ఇంకేం చెప్పలేమండి. ఆ క్లైమాక్స్కి అసలు ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద ఒక పెద్ద గాలి మాదిరి వస్తుంటుంది. అంటే ఎంటైర్ మొత్తం పెద్ద గాలి మాదిరి వస్తుంది. ఆ గాలిలో మనుషులు పెద్ద పెద్ద ట్రీలే కొట్టుకోపోతాయి, కానీ మనుషులు కొట్టుకోపోరు. అంటే స్టార్టింగ్లో అదైతే నాకు చాలా హోలీ అనిపించింది. మళ్ళీ ఇంకా ఎండింగ్లో కూడా ఇంకా ఒక ట్రిపుల్ ఆర్ సీన్ మాదిరిగా మన హీరో గారు విలన్ గారు పట్టుకొని ఉంటారు. ఇంకా టైటిల్ కార్డ్స్లో టెక్ అని పార్ట్ 1 వేస్తారు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా, ఏమన్నా మన హీరో పోయి చంపేసి ఏమైనా తీసుకొస్తాడేమో అని చూస్తున్నా. అది ఖాళీ ఏదో ఒకటి పార్ట్ 1 వేసినాడు. ఓ మొత్తానికి అయిపోయింది ఆ మూవీ అనే ఫీలింగ్ కలిగింది. అంటే జస్టిఫికేషన్ కూడా ఉండదు. ఇంకా ఆ మధ్యలో పాటలు, ఇంకా సాంగ్స్ అయితే ఇంకా అన్నెసెసరీగా ఏదో టైంపాస్గా పెట్టాలంటే పెట్టినట్టు ఏదో ఒకటి పెట్టాలి. ఇప్పుడు బోర్ కొడుతుంటుంది. సినిమా మొత్తం పీకే కానీ లేపుకుంటూ కూర్చోలేదు కదా. ఎందుకు ప్రతిసారి లేపడం, ఒకసారి లేపి ఒక ఫైట్ పెట్టి ఒక సాంగ్, మళ్ళీ ఇంకోసారి లేపితే ఇంకో ఫైట్ ఇంకో సాంగ్, ఇదే థీమ్లో వెళ్తుంటుంది ఎంటైర్ మూవీ అంతా. అది అండి మొత్తానికి మూవీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు చాలా రోజుల తర్వాత ఒక మూవీ చూస్తున్నాం అనుకుంటే అది మీ ఇష్టం. మీకు ఒక 200, 300, 400, 500 బొక్క పడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. లేకపోతే నా సజెషన్ అయితే ఓటీటీలో చూసుకోండి, అది బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్. వీడియో టాటా బాబాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.